పోసాని కృష్ణమురళి అరెస్టులో ఏదైతే 2 రోజుల క్రితం పెట్టినటువంటి కేసు అన్నారు, అది కూడా గతంలో ఎప్పుడో ఆయన నంది అవార్డులకు సంబంధించి పెట్టినటువంటి కేసు అన్నటువంటి పాయింట్ చెప్తూ దాని ఆధారంగా ఆయన అరెస్టు, అది కూడా ఇవాల్టి డేట్ మీద నిన్న అరెస్ట్ చేయడం అది జరిగిపోయింది. అది పక్కన పెడితే ఇప్పుడు BNS 111 యాక్ట్ పెట్టాలంటే గతంలో కేసులు ఒక 10 కొన్ని కేసులు ఉండాలా, ప్లస్ ఛార్జ్ షీట్లు 2-3 అన్నా వేసి ఉండాలి అని హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కింద కోర్టులో ప్రాబ్లం రానియకుండా ఆయన మీద గతంలో నమోదైనటువంటి వివిధ చోట్ల కేసులు, ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసులన్నింటినీ కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ మధ్యన వరుసనే పెట్టించారు కదా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో, ఆ కేసుల్ని ఇది పెట్టి ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి BNS 111 యాక్ట్ అంటే తద్వారా ఆయన వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నాడు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేయడానికి, అలాగే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి దాని వెనకాల ఎవరున్నారు, వ్యవస్థీకృతం అంటే పోసాని కృష్ణమురళితో ఎవరు మాట్లాడిస్తున్నారు. ఇవాళ SP విచారణ సందర్భంగా ఆయనైతే నోరు మెదపలేదట, ఎవరు మాట్లాడిచ్చారు పేరు చెప్పు ఇట్లాగా అడిగారట. అది ఓవరాల్గా జరిగినటువంటి ప్రక్రియ. ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే పోసాని కృష్ణమురళిని ఇప్పట్లో బయటికి రానియకుండా చూసేటటువంటి అవకాశం అయితే కనబడుతోంది.